లింక్ ఫార్వర్డ్ చేయను మన టీఆర్ఎస్ పార్టీ మన గౌరవ శ్రీమతి అక్క పద్మా దేవేందర్ రెడ్డి అక్క గారి నాయకత్వాన ఈరోజు మెదకులో దీక్ష నివాస్ కార్యక్రమానికి విచ్చేస్తున్నటువంటి గులాబీ జెండా మన కేసీఆర్ గారి నాయకత్వాన ఈరోజు దీక్ష నివాసులు మన మెదక్ జిల్లాలో మన శ్రీమతి గౌరవనీయులైనటువంటి అక్క శ్రీమతి పద్మా దేవేందర్ రెడ్డి గారి నాయకత్వాన ఇవాళ దీక్ష దివస్ కార్యక్రమానికి విచ్చేసినటువంటి నా అన్నలకు ప్రతి ఒక్కరికి టీఆర్ఎస్ కార్యకర్తలందరికీ ప్రతి ఒక్కరికి స్వాగతం తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి అక్కడ చాలా దీక్ష దివస్ దయచేసి వేదిక ముందర కాదు వెనకాల ఉంచాలి. మండల పార్టీ అధ్యక్షులంతా వెనుకపోవాలన్న దయచేసి మండల పార్టీ అధ్యక్షులందరూ వెనుకకు, జడ్పీటీసీ ఎంపీటీలు అందరూ వెనుకపోవాలి. మున్సిపల్ కౌన్సిలర్స్ ముఖ్య నాయకులు జై తెలంగాణ, జై కేసీఆర్, వాళ్ళందరికీ ఒకటే చెప్తా ఉన్నా, ఏ టైం అయినా సరే నేను రావడానికి సిద్ధంగా ఉన్నాను. నాతో పాటు వేదిక మీద ఉన్న రావడానికి సిద్ధంగా ఉన్నాను. ఎక్కడ ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదు. తెగించి కొట్లాడడం, కొట్లాడితే మన దమ్మెంతో కూడా చూపిద్దాం. మనకి ఆడల ముందు మనకి ఆడలేదు వాళ్ళు చెప్పేటోళ్ళు కానీ చేస్తారు కదా. ఎందుకంటే నేను అదే స్కూల్కి వచ్చింది కదా, దానికి తెలుసు సంగతి. మొన్నటికి మొన్న కూడా ఇక్కడే మన నాయకుడు రంజిత్ నాయక్ ఉన్నాడు. రాత్రి 12 గంటలకైనా బోరేసుకుంటుంటే స్కూల్ తట గల్పూర్ మండలంలో వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు వచ్చి బెదిరిస్తుంటూ ఆర్ఐ వచ్చిండు, పోలీసు వాళ్ళు వచ్చిరంటే నేను ఫోన్లో బెదిరించి మీరు అక్కడికి పోతరాపోరని చెప్పారు. రాత్రి కూడా రియాక్ట్ అయినా ఇక్కడే నాయకుడు ఉన్నాడు. కాబట్టి ఎవరు అయితేనే పడద్దు. రాబోయే రోజులలో మళ్ళీ మన సారే సీఎం అవుతాడు. మనం అందరం మళ్ళీ మంచి పోషణలో ఉంటాం. అప్పటి వరకు కలిసికట్టుగా ఉందామని చెప్పి తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పేరు పేరు ధన్యవాదాలు. తెలంగాణ తెచ్చుడు, కేసీఆర్ సచ్చుడు, ఈ నినాదం ప్రపంచవ్యాప్తంగా అనేక విద్యార్థి ఉద్యమాలు జరిగినాయి. ఎక్కడ కూడా ఎవరు కూడా ఏ నాయకుడు కూడా ఇంత స్లోగన్ ఇవ్వలేదు. అలాంటి స్లోగన్ ఢిల్లీ మెడలు వంచి తెలంగాణ సాధించి ఈ రాష్ట్రానికి అడగని అనేక
ప్రభుత్వ పథకాలు ప్రవేశపెట్టినటువంటి కేసీఆర్ గారు నిజంగా మొన్నటి 2023లో ఏం గాలి జోకిందేమో కేసీఆర్ రావాలి ప్రభుత్వం కావాలి అనుకుని కానీ చాలా ప్రాంతాలలో మన శాసనసభ ఓడిపోవడం వల్ల మనం ప్రభుత్వాన్ని కోల్పోయాం. అయినా కూడా ఈ 11 నెలల కాలంలో అనేక గ్రామాల్లో రైతులు, యువకులు, విద్యార్థులు, మహిళలు, సబ్బండ వర్గాల వారు అది ఎందుకు తీసుకొచ్చినాము రావిని ఎందుకు తీసుకొచ్చినాము రావిని నిజానికి చంద్రబాబు ఏదో అన్నది ఇంతకుముందు ఇది కాంగ్రెస్ కాదు, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అని. అసలు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కూడా కాదు, ఏదో గాలి జోకి అసలు రేవంత్ రెడ్డి కూడా కర్ణంలో నుంచి నేను ముఖ్యమంత్రి అయిపోయానండి. ఎందుకంటే మా అందరూ తెలుసుకోవడం కదా ఇలాంటి జాక్పాట్ ముఖ్యమంత్రి. ఖచ్చితంగా భూమి ఆకాశం ఉన్నంత వరకు, నీరు గాలి ఉన్నంత వరకు ఈ కేసీఆర్ గారి పేరు ఎవరు కూడా చెడిపోయారు. అందుగురించే రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు ఖచ్చితంగా ఊరూరు తిరగాం. గ్రామ పంచాయతీ, సర్పంచ్, ఎంపీటీసీ, డిప్యూటీసీ, కౌన్సిలర్, మున్సిపల్ చైర్మన్ అన్ని కూడా కైవసం చేసుకుందామని ఇదే స్ఫూర్తితో ఇక్కడి నుంచి మనం ప్రారంభించాల్సిందిగా మీకు అందరూ కూడా పిలుపునిస్తున్నాను. జై కేసీఆర్. పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మరి ఈరోజు మన దీక్షా దివాస్ ని మన మెదక్లో జరుపుకోవడం జరుగుతుంది. నిజంగా ఇది చరిత్రలో సువర్ణాక్షరంతో లిఖించబడినటువంటి రోజు. మరి వరకు మళ్ళీ మన తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసినటువంటి రోజు ఈ నవంబర్ 29 అని చెప్పేసి మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ రోజు మన కేటీఆర్ గారి వర్కింగ్ ప్రెసిడెంట్ గారి ఆదేశానుసారం ఈ కార్యక్రమాన్ని మన మెదక్లో నిర్వహించుకోవడం జరుగుతుంది. నిజంగా మరి తెలంగాణ వచ్చుడో మరి కేసీఆర్ తెచ్చుడో అనే నినాదంతో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టినటువంటి కేసీఆర్ గారి స్ఫూర్తితోనే ఈ రోజు మనం తెలంగాణను సాధించుకోగలిగిన తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది అని చెప్పేసి మనం అందరం కూడా తెలిసినటువంటి విషయం. మరి ఈరోజు మరి చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు ఏంటంటే కేసీఆర్ గారి వల్ల తెలంగాణ వచ్చిందా, సోనియా గాంధీ గారు వచ్చిందా. సోనియా గాంధీ గారు మరి నేను ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను. నేను 45 మంది శాసనసభ్యులలో మరి నేను ఒకదాన్ని సంతకం చేసి తెలంగాణ రావాలి అని చెప్పేసి 1999 మధ్యలో ఇవ్వడం జరిగింది. కానీ ఆ రోజు నుంచి మరి తెలంగాణ ఇచ్చింది ఆ రోజు ఇచ్చేది. కానీ కేసీఆర్ గారి దీక్ష ఉద్యమం ద్వారానే ఈ రోజు మనం తెలంగాణ సాధిస్తున్నాము. కానీ ఆ రోజు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్న తెలంగాణ ఉద్యమం ఎక్కడ జరిగినా ఇండైరెక్ట్ గా ఉల్టా భక్తిగా మా వంతు సహకారం మేము అందించడం జరిగింది అని చెప్పేసి ఎందుకంటే మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమం విషయంలో ఆ తెలంగాణ తీర్మానం విషయంలో మాట్లాడుతున్నా చెప్పడం జరిగింది. తెలంగాణ వ్యక్తి అంటే మన ఒక వ్యక్తిగా కాదు, మరి ఒక పార్టీ పరంగా కాకుండా ఒక ఉద్యమ నాయకుడిగా కేసీఆర్ గారిని మేము సపోర్ట్ చేద్దామని ఆ రోజు కూడా చెప్పడం జరిగింది అని చెప్పేసి కూడా నేను గుర్తు చేస్తున్నాను. తెలంగాణ ఉద్యమంలో ప్రతి మండలంలో దీక్షా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. మేము మా నియోజకవర్గంలో ప్రతి మండలంలో కూడా దీక్షా కార్యక్రమంలో టీజాక్ ఆధ్వర్యంలో మేము నిర్వహించడం జరిగింది. లాస్ట్ వస్తే కొనసాల మండలంలో టెంట్ కూడా కొనిచ్చి ఉద్యమాన్ని ముందుకు నడిపించడం జరిగింది అని చెప్పేసి కూడా నేను సందర్భంగా గుర్తు చేస్తాను. నేను కాంగ్రెస్ లో ఉన్న ఆ రోజు ఖచ్చితంగా తెలంగాణ రావాల్సిందే. తెలంగాణలో కేసీఆర్ గారు ఎక్కడ మీటింగ్ పెట్టినా కూడా అక్కడ మరి మేము తప్పకుండా టీవీలో ముందు కూర్చొని వారు మాట్లాడిన ప్రతి ఒక్క విషయాన్ని కూడా మేము విన్నాము. మేము తెలంగాణ ఉద్యమం కోసం పాటుపడుతూ మరి ఏదైనా రాష్ట్రం వచ్చిందంటే మరి మంత్రివర్గంలో ఎటువంటి డిస్ప్యూట్స్ ఉండకుండా ఆ రోజు మమ్మల్ని రాజీనామా చేయండి అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. అంటే ఆ రోజు ఏం చేసినంటే మంత్రివర్గం నుంచి తీసుకొస్తే మమ్మల్ని గుర్తుపెట్టుకుని ఎవరన్నా ఢిల్లీ మీద ఎక్కిన దిగిన మొత్తానికి కుట్లాడి కానీ కేసీఆర్ గారు మరి ఒక శక్తి ఈరోజు ఏమంటారంటే తెలంగాణ మరి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు తెలంగాణలో కేసీఆర్ గారు అనాలని కూడా చిన్న ముక్కలు కూడా ఈ పారేస్తామని చెప్పేసి అంటున్నారు. నేను అదే అడుగుతున్నాను రేవంత్ రెడ్డి గారిని ఈరోజు మీరు మొక్క అని చెప్పేసి పీకేయడానికి వస్తే ఈ రోజు కేసీఆర్ గారిని ముట్టుకోవడానికి కేసీఆర్ గారి వ్యక్తి కాదు ఒక శక్తి అని హెచ్చరిస్తా ఉన్నాను.
మరి ఈ రోజు ఎన్నో కార్యక్రమాలు తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ ఆ రోజు వారు ఉద్యమం చేసినప్పుడు అమర దీక్ష చేసినప్పుడు ఎంతో బాధపడ్డారు. చాలా సందర్భంగా ఎంతో బాధ మరి ఇబ్బందులు వస్తాయని చెప్పేసి అనుకోవడం జరిగింది. డిసెంబర్ 4వ తారీఖున వారు ఏదైతే తెలంగాణలో జైత్రయాత్ర జరగాలి లేదంటే కేసీఆర్ గారు శివయాత్ర జరిగినప్పుడు నిజంగా మన యొక్క ఆడబిడ్డ కళ్ళలో నీళ్ళు వేసుకోవడం జరిగింది. నేను సవితగా మరి ఆ రోజు నిజంగా రేపు మన రోజే గారిని ఢిల్లీ పిలిస్తే నేనంతా అరెస్ట్ చేసిన ప్రాణం పెట్టుకున్నాను. ఎందుకంటే పోతే ఇక్కడ మళ్ళీ డిస్టర్బ్ చేస్తారు అని చెప్పేసి అనుకున్నా. కానీ అక్కడ ఫ్లైట్ ఎక్కారు, ఇక్కడికి వచ్చే వారికి తెలంగాణ వస్తున్నాము అని చెప్పేసి ప్రకటన రావడం జరిగింది. సంతోషపడ్డాము అని చెప్పేసి కూడా నేను సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నిజంగా కేసీఆర్ గారు ఉద్యమంలో మరి ఎన్నెన్నో గ్రామాలు తిరిగింది, ఎన్నెన్నో మీటింగ్లు పెట్టుకున్నారు, ఎన్నెన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. కూడా గట్టిగా నిలబడడం వల్లనే ఈ రోజు మనం తెలంగాణ సాధించుకున్నామని ఇక్కడ కూడా నేను సందర్భంగా తెలియజేస్తూ మరి ఎక్కడైతే తిరిగిందో ఎక్కడైతే సమస్యలు వచ్చినాయో ఆ సమస్యలను కూడా గుర్తు పెట్టుకొని ముఖ్యమంత్రి అయిన తర్వాత వాటన్నిటి కూడా మెల్లమెల్లగా తెలుస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాలు వారి పాలనలో నిజంగా కూడా రామరాజ్యంగా మరి సస్యశ్యామలంగా పంటలను కూడా మనం పండించుకోగలిగినాం. మరి ముఖ్యంగా రైతు బిడ్డగా రైతు సంక్షేమం కోసం వారి అహర్నిశలు కృషి కూడా చేయడం జరిగింది అని చెప్పేసి కూడా నేను సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ రోజు రేవంత్ రెడ్డి గారి పాలనలో మరి ఇటు రైతులు కానీ అటు మహిళలు కానీ అటు యువకులు కానీ వారు ఇచ్చినటువంటి 6 హామీలు 13 గ్యారెంటీలు 400 హామీలు కానీ ఏ కూడా నెరవేర్చుకోగా మరి అనేక రకమైనటువంటి ఇబ్బందులు మరి ఈ రోజు ప్రజలు గురిపావడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నారు. ప్రతి విషయంలో ఎక్కడైతే ప్రజలకు సమస్య ఉంటుందో అక్కడ బీఆర్ఎస్ పార్టీ తప్పకుండా ఉంటుంది. ఆ విధంగా మనం ఎన్నో విజయాలు కూడా సాధించడం జరిగిందని చెప్పి ఇప్పుడే చూసినటువంటి వాళ్ళు చూపించడం జరుగుతాం. నగర్ జిల్లాకు సంబంధించినటువంటి ఇన్సిడెంట్ పైన మన బీఆర్ఎస్ పార్టీ నాయకులు హరీష్ రావు గారు కానీ కేటీఆర్ గారు కానీ చాలా స్పందించడం జరగడం వలన ఈ రోజు అక్కడ గిరిజన భూములు పోతా ఉంటే వాటిని మరి ఆపే విధంగా ఈ రోజు మళ్ళీ ప్రభుత్వం ఎన్నికలు చేసి ఆ భూములన్నీ కూడా మేము తీసుకోవట్లేదు, రద్దు చేస్తున్నామని చెప్పేసి చేయించిందంటే అది బీఆర్ఎస్ పార్టీ విజయం చాలా అని చెప్పేసి నేను అడుగుతాను. ఎక్కడ ప్రజా సమస్య ఉంటే అక్కడ బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది. గ్రామాల్లో కూడా ఈ రోజు ప్రజలు మాట్లాడటం చాలా మంది మాట్లాడడం చెప్పడం జరిగింది. ఏదంటే అనేక రకాలైనటువంటి సమస్యలు, ఇటు రైతుల సమస్యలు పడతాను, కొనుగోలు కేంద్రాలు సరిగ్గా లేవు, సన్నోడ్లైనా ఫస్ట్ ఏమో ఒడ్లాగే ఈ ఓట్లు ఆ ఓట్లు అనలేదు. కానీ ఈ రోజు ఏంటంటే సన్నోట్లకు ఇస్తామన్నారు, సన్నోట్లు ఇన్స్ట్రుమెంట్ లో మెజర్ చేసి ఇస్తామంటున్నారు. మరి దానికి కూడా బోనస్ ఇచ్చేటువంటి పరిస్థితి లేకుండా అయితే మనం ఉద్యమం మన హరీష్ రావు గారి ఆధ్వర్యంలో నర్సావతిలో దీక్ష చేయడం జరిగింది. మరి కొంత స్పందన వచ్చింది అధికారులు ప్రభుత్వంలో. అదేవిధంగా మెదక్లో కూడా పాదయాత్ర చేస్తామన్నారు. దాంట్లో ఏంటంటే ఇమీడియట్ గా రైతులు దాని అంతా కూడా కొనుగోలు చేయడం జరిగింది. మనం చేసే ప్రతి ఒక్క ఉద్యమం కానీ ప్రతి ఒక్క ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు కానీ మనం మాట్లాడేటువంటి ప్రతి విషయంలో తప్పకుండా ప్రజలకు మేలు జరుగుతుంది, ప్రభుత్వానికి కనువిప్పు జరుగుతుంది, అధికారులకు చలనం వస్తుంది అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తాను. కాబట్టి ప్రతి సమస్య పైన కూడా మనం ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వానికి అంటే మనకి ఏంటంటే వెళ్తున్నప్పుడు మరి దాని విలువ తెలియదు, చీకటి వచ్చినప్పుడే వెళ్తున్న తెలుస్తుంది. ఆ విధంగా ఈరోజు కేసీఆర్ గారు లేరు కాబట్టి కేసీఆర్ గారు ఉంటే బాగుంటుంది బాగుంటుంది అని ప్రతి ఒక్క నోట్లలో మరి ఈరోజు మరి ఆడుతామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నారు. మరి ఈరోజు కేసీఆర్ గారు ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం. మనం ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత ఒక్కొక్కటిగా తీసేయడానికి ప్రయత్నం చేస్తూ ప్రజలకు ఇబ్బందులకు గురి చేసినటువంటి పరిస్థితి మన ప్రతి గ్రామంలో కనిపిస్తాం. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా ఏ విధంగా అయితే తెలంగాణ ఉద్యమం కోసం నేను ఉద్యమించడం జరిగిందో ఈ రోజు మరి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా నెరవేర్చడానికి మళ్ళీ ఉద్యమించాల్సినటువంటి సమయం ఆసన్నమైంది అని చెప్పేసి కూడా నేను సందర్భంగా తెలియజేస్తాను. ఎక్కడ ప్రజా సమస్య ఉంటే అక్కడ బీఆర్ఎస్ పార్టీ ఉండాలి అని చెప్పేసి కూడా ఎన్ని కష్టాలైనా సరే మనం అందరం కూడా ఓర్చుకుందాం. మరి కేసీఆర్ గారి పాలన వచ్చే వరకు మనం ప్రజలతో మమేకమై పనిచేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ మళ్ళీ కేసీఆర్ గారు రావాలి, కేసీఆర్ గారి సంక్షేమం మళ్ళీ ప్రజలకు అందాలి. ఆ విధంగా మనందరం కూడా కష్టపడతాం. మీరందరూ కూడా కష్టపడి మమ్మల్ని గెలిపించడం జరిగింది. అప్పుడే దాని స్థానిక సంస్థ ఎన్నికల్లో కూడా
మరి మీ అందరి కోసం మేమందరం కూడా కష్టపడతాం, గెలిపించుకొని తీరుతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మన ఐక్యతే మన బలం. కాబట్టి కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరిచే విధంగా మళ్ళీ అందరం కలిసి పోరాటం చేద్దాం, మనం అనుకున్న సాధించుకుందాం, మళ్ళీ మన కేసీఆర్ గారి రాజ్యాన్ని తీసుకొస్తున్నాం అని చెప్పి కూడా ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తూ ఉద్యమ నాయకులు చేతబట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలని ఒక అంకుట దీక్షతో కేసీఆర్ గారు బయలుదేరడం జరిగింది. బయలుదేరేటప్పుడు కేసీఆర్ ఒక్కరే చాలా మంది అవహేళన చేసిండ్రు. ఇది వీటి కుక్క మక్కల పుట్టింది కుక్కల పోతుందని చెప్పేసి కేసీఆర్ ఎన్నో సందర్భాలు అవహేళన చేసిండ్రు. 2004లో తెలంగాణ రాష్ట్రంలో మన 26 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే అప్పుడు కూడా తెలంగాణ రాష్ట్రం ఎక్కడికే వస్తుందని చెప్పి ఆంధ్ర ప్రాంతంలో వచ్చిన శాసనసభ్యులందరూ కూడా మమ్మల్ని అవహేళన చేయడం జరిగింది. కానీ ఎప్పుడైతే గులాబీ జెండా గౌరవ కేసీఆర్ గారు 2001లో చేతబట్టిండో 14 సంవత్సరాలు అన్నం తిన్నమో అట్లు ముక్కినమో నీళ్లు తాగినమో నిద్రపోయినమో భగవంతుడి దేవుడా తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు ఏ పిలుపునిస్తే ఆ పిలుపుని అందుకొని రాష్ట్ర రూపాయలు ధర్నాలు బతుకమ్మలాట అసైతులాట అదేవిధంగా ఆ వంట మార్పు అన్ని సబ్బండ వర్గాలను ఏకం చేసి అన్ని రకాల కేసులు పెట్టిన భయభ్రాంతులకు గురి చేసిన అనేక ఇబ్బందులకు గురి చేసిన ఎక్కడ కూడా మొత్తమంగని దీక్షతో కార్యకర్తలందరూ కూడా సమాయత్తమై కేసీఆర్ ఎక్కడ అడుగుపెడితే అక్కడ మేము కూడా వెన్నంటే ఉంటామని చెప్పేసి ఎన్నో పాదయాత్రలు, ఎన్నో దీక్షలు, ఎన్నో రకాల కార్యక్రమాలతో ఈ పార్టీని ముందుకు తీసుకెళ్లడం జరిగింది. రైలు రోక అంటే రైలు రోక చేసినాం, రాష్ట్ర రోక అంటే రాష్ట్ర రోక చేసినాం. అప్పుడున్న కాంగ్రెస్ పార్టీ, అప్పుడున్న తెలుగుదేశం పార్టీలు భయప్రాంతాలకు గురి చేసిన ఎక్కడ భయపడలే. ఇక్కడున్న చాలా మంది మీద కేసులు ఉండే, చాలా మంది మీద రైలు కేసులు కూడా ఉండే. ఎక్కడ రాష్ట్ర రోక చేసినా కేసులు పెట్టిండ్రు, పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టిండ్రు. అట్లాంటి సందర్భాలు ఎన్నో. కానీ ఇవన్నిటికీ మించింది దీక్ష దివస్. కేసీఆర్ గారు నేను దీక్ష చేపడతా, ఈ తెలంగాణ రాష్ట్రం రావడానికి అనేక శక్తులు అడ్డుపడుతున్నాయి, ఇది సమైక్యవాదం, సమైక్యవాదులు మనల్ని ముంచుతున్నారు, అహింసావాదంతో తీసుకురావాలి తెలంగాణను, పొలిటికల్ రాజకీయ పరంగా నేను తెలంగాణ తెస్తామంటే వీళ్ళందరూ అడ్డుపడుతున్నారు కాబట్టి నేను దీక్ష చేస్తా, కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో తెలుసుకుందాం అని చెప్పేసి కేసీఆర్ గారు దీక్ష పూనుకోవడం జరిగింది. ఆ దీక్ష దివస్ ఈ రోజు యాదకొస్తే కళ్ళలో నీళ్ళు వస్తాయి. ఎందుకంటే అప్పుడు ఏమైతో తెలియని పరిస్థితి. కేసీఆర్ గారు కరీంనగర్లో దీక్ష ప్రారంభించిండు. కేసీఆర్ బయలుదేరుతున్నారు. ప్రొద్దున 8 గంటల వరకు ఆ దీక్షా స్థలం చేరాల సిద్దిపేట. కేసీఆర్ గారు అరెస్ట్ చేయడానికి రంగం సిద్ధం చేస్తే అక్కడ ఎంతో మంది మహిళలు కేసీఆర్ చుట్టూ నిలబడి దాన్ని ఆపగలిగిండ్రు. కానీ ఎప్పుడైతే కేసీఆర్ బయలుదేరుతుండ్రో ఆ సందర్భంగా పోలీసులు ఒక కుట్ర చేసిండ్రు, గవర్నమెంట్ ఒక కుట్ర చేసింది. మేమందరం కేసీఆర్ వచ్చేంత వరకు వెయిట్ చేస్తున్నాం సిద్దిపేటలో. రాత్రి దాదాపు ఒక 3000 మంది ఉన్నాం సిద్దిపేటలో. మేము 3000 మంది ఉంటే 2000 మంది పోలీసు వాళ్ళు కూడా ఉన్నారు. అప్పుడు మహేష్ లడ్డాని ఉండే, వారి ఆధ్వర్యంలో చాలా మంది పోలీసులు డాలు, చెక్కడాలు, అదే కదా చెక్కడాలు ఒకటి, వాళ్ళ లాఠీ, వాటర్ క్యానన్లు, రోప్ పార్టీ, సిఆర్పిఎఫ్, ఇంకేపీఎఫ్ ఉన్నదో అందరిని తెచ్చుకొని ఎప్పుడు దీక్షను భగ్నం చేద్దామని చూస్తున్నారు. ఆ సందర్భంలో రాత్రి 2-3 గంటల ప్రాంతంలో గౌరవ కేసీఆర్ గారు ఫోన్ చేసి అది ఏం నడుస్తుంది, ఏమైతుంది, మేము సిద్ధమైనాం, మేము ప్రొద్దున 6 గంటలకు బయలుదేరుతాం, 8-7:30 వరకు అక్కడ చేరుతాం, మీరు అందరూ సమాయత్తంగా ఉండండి అని చెప్పేసి మమ్మల్ని అందరూ అలర్ట్ చేయడం జరిగింది. నిద్ర పోకుండా నిద్ర పోతే ఆ టెంట్ కింద పేద 3000 మందితో పేద జాగ్రత్త ఆ టెంట్ వేసిండ్రు. ఎక్కడో అక్కడ కోసం ఒడిగితే ఎక్కడ పోలీసు వాళ్ళు వస్తారని చెప్పేసి కళ్ళలో వత్తులేసుకొని మేలుతో ఉన్నారు తప్ప ఒక్క కార్యకర్త కూడా, ఒక్క నాయకుడు కూడా అక్కడ నిద్రపోలేదు. అలాంటి సందర్భంలో మరి కేసీఆర్ గారు బయలుదేరుతున్నారు. అలగనూరు వరకు వచ్చిండ్రు అనగానే పోలీసులు మరి కుట్ర కొద్దీ కేసీఆర్ గారిని దారి మళ్లించి అక్కడ అరెస్ట్ చేసి మరి ఎక్కడ తీసుకుపోతుందో తెలియదు అన్ని పోలీస్ స్టేషన్ తిప్పే విధంగా అక్కడికక్కడే మాయం చేసి తీసుకెళ్ళింది. ఆ సందర్భంలో అక్కడ ఉన్న గౌరవ హరీష్ రావు గారు, రామలింగారెడ్డి అన్న, సత్తన్న, నేను ఇంకా కొంతమంది నాయకులు మరి కేసీఆర్ అరెస్ట్ చేసి తీసుకుపోతుంది కాబట్టి ఆ దీక్షను మనం చేద్దామని చెప్పేసి మేమందరం కూడా ఆ స్టేజ్ మీదకి వెళ్ళి కేసీఆర్ దీక్షలో మేము చేస్తాం ఆమరణ నిరాహార దీక్ష అని కూర్చోవడం జరిగింది. మరి ఆ సందర్భంలో కేసీఆర్ గారిని అరెస్ట్ చేసి ఖమ్మం జైలుకో, ఆ రాజమండ్రి జైలుకో, ఇంకే జైలుకు తీసుకుపోతున్న తెలియని సందర్భంలో మాకు ఎక్కడ కూడా ఏం అర్థం కాని పరిస్థితి కనబడదు. ఆ సందర్భంలో శ్రీకాంతాచారి పెట్రోల్ పోసుకున్న ఘటన కూడా మాకు తెలిసినాక చాలా అత్యాకుతలం అయిపోయినాం. అక్కడ ఉన్న కార్యకర్తలందరూ కూడా గందరగోళానికి గురైంది. ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. అక్కడ సాంగ్ చేసిన వెంటనే ఈ దీక్ష కూడా భగ్నం చేయాలని, పూల కొట్టాలని కుట్ర కొద్దీ పోలీసు వాళ్ళు అందరూ చుట్టుముట్టిండ్రు. చుట్టుముట్టి సినిమాలో కూడా చూపెట్టారు. నిజంగా సినిమాలో కూడా కట్టుకుంటారు, నేను ఏ సినిమా
వాళ్ళు కూడా చూడలేదు. ఒక్కొక్క అడిగి వేసి ముందుకు వచ్చుడు, మమ్మల్ని అందరూ లోపలికి వచ్చుకుంటారు. మేము స్టేజ్ పైన ఉన్నాం, ఆ స్టేజ్ పైన ఒక్కింత కార్యకర్తలందరూ మమ్మల్ని కాపాడడానికి ఉన్నారు. కానీ వాళ్ళందరినీ కూడా మహిళా కానిస్టేబుల్స్ వచ్చి మా కోసం మిగతా వాళ్ళందరినీ కూడా పోలీసు వాళ్ళు పట్టి లోకేష్ ఎక్కడో అక్కడ బీభత్సం సృష్టించి మరి అప్పుడు మమ్మల్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసినాక ఏడికి తీసుకుపోతారో తెలియదు. 9 పోలీస్ స్టేషన్లు తిప్పిన మమ్మల్ని. ఏ 9 పోలీస్ స్టేషన్ దగ్గర మొదలుకొని ఎవరు విడివిడిగా ఎవరికి వాళ్ళకి అరెస్ట్ చేసి లాస్ట్ చివరికి ఆ అరెస్ట్ చేసిన సంఘటన తెలుసుకున్నాక మెదక్లో కూడా మల్లికార్జున గౌడ్ గారు మిగతా నాయకులందరూ కూడా ఇక్కడ కొంచెం బీభత్సం, ఎందుకంటే వాళ్ళు కూడా అరెస్ట్ చేస్తాం, ఎక్కడ వాళ్ళకి అరెస్ట్ చేసిండు సిద్ధిపేట కాకుండా. కానీ వాళ్ళు తప్పించుకున్నారు. ఒక 14 మంది తప్పించుకొని ఒక రూమ్ లో ఉండి పోలీసులకు దొరకకుండా అక్కడ అరెస్ట్ కాగానే ఇక్కడ ఈ సంఘటన మొదలుపెట్టగానే వాళ్ళని తీసుకుపోయి పోలీసులు అరెస్ట్ చేశారు. అప్పుడు చివరికి మమ్మల్ని రాత్రి సాయంత్రం 6 గంటలకు అన్ని స్టేషన్లు తిప్పి ఎక్కడ దించలేదు, జీవుగా తిప్పిండు. జీవుగా తిప్పి చివరికి అవసరపల్లి పోలీస్ స్టేషన్ దగ్గర మమ్మల్ని దించడం జరిగింది. అలాంటి సంఘటనలు ఎన్నో. మహాధరణ చేస్తారు, అక్కడ కూడా అరెస్ట్, రైల్వే కూడా చేయకుండా కూడా అరెస్ట్ చేశారు. నేను రిక్వెస్ట్ కూడా జడ్జి ముందుతో ఈ కేసులు కొట్లాడినాం. అప్పుడు కూడా మనం కొట్లాడినాం, అక్కడ కూడా మన కేసులతో ఫైట్ చేసినాం. మేము తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాం, తెలంగాణ ఉద్యమంలో తెచ్చుకున్నాం. తెలంగాణ రాష్ట్రాన్ని గర్వంగా చెప్పుకునే విధంగా అప్పుడు ఉద్యమాలు జరిగింది. ఎంతో మంది నాయకులు టీఆర్ఎస్ నాయకులు వచ్చి అందరూ కూడా ఈ పార్టీని విజయవంతం చేయడంలో, తెలంగాణ రాష్ట్రం రావడంలో మరి అందరూ కూడా సఫలీకృతమైనప్పుడు కేసీఆర్ గారు కూడా మరి అందరినీ నమ్మకాన్ని బాగు చేయకుండా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు. ఎంతో మంది అమరులనైతే ప్రతి శివయాత్రలో పాల్గొన్నారు. అమరులను గంట కడిపెట్టిన రోజు ఉండకపోదు. వద్దు అని చెప్పేసి ప్రెస్ మీట్ పెట్టి చెప్పినాం, వద్దు కేసీఆర్ వల్ల తెలంగాణ రాష్ట్రం వస్తుంది, మీరు తొందర పడద్దని చెప్పేసి చాలా మంది మన ఉద్యమకారులను కూడా హెచ్చరించుకోవడం జరిగింది. అయినా మా తెలంగాణ రాష్ట్రం మేము చనిపోతొస్తుందేమో, మరి రాజీనామా చేస్తలేరు. టీఆర్ఎస్ పార్టీ రాజీనామా చేసింది. ఎన్నిసార్లు రాజీనామా లేదని రాజీనామా చేసి మనం తెచ్చుకుంటున్నాం, రాజీనామా చేస్తున్నాం, కానీ వాళ్ళు చేస్తలేదని ఒకసారి ఓల్డ్ కిస్టేతో సహా చాలా మంది కూడా అమరులైన అమరులను గుర్తు చేసుకుంటే పదులు పొడుస్తుంది. తెలంగాణ రాష్ట్రం ఆషామాషిగా రాలేదు. తెలంగాణ రాష్ట్రం 14 సంవత్సరాలు పోరాటం చేస్తారు, ఎవరు జేబులకి తీసేయాలి. పోరాటం చేసి మెడల్ మంచి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నా. అదే ఈ రోజు దీక్షా దివస్ నాంది. కేసీఆర్ గారు డిసెంబర్ 9 నాడు ప్రకటన వచ్చిందంటే ఈ దీక్షా దివస్ యొక్క గొప్పతనమే. ఆవరణ దీక్ష కేసీఆర్ చేపట్టింది కాబట్టే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోగలిగినాం. ఇక లేకపోతే ఇంకో రకంగా ఏ విధంగా కూడా రాకపోతుంది అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. అట్లా తెచ్చుకున్న తెలంగాణలో 10 సంవత్సరాలు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టింది. కరెంటు పరిస్థితి అగమ్యగోచరంగా ఉండే, పంటలు ఎండిపోయి నీళ్లు వాడుతుండే, నీళ్లు లేక రైతన్న మోసపడ్డాడు, పంట పొలాలు పంటకు అప్పుల పాలైంది. అగమ్యగోచరంగా రైతు పరిస్థితి తయారైంది. మంచినీళ్ళు తాగుదామంటే మంచినీళ్ళు లేదు. మా అక్క చెల్లెల కోసం మైళ్ళ దూరంపై బిందె మీద బిందె పెట్టుకొని తెచ్చుకున్న నీటి కోసం ఉండేది. ఆ కోసం తీర్చింది కేసీఆర్. ఏడాది లేకుండా వేస్తావు రేవంత్ రెడ్డి గారు. నువ్వు తినే అన్నంలో కేసీఆర్, నువ్వు పీసే గాలిలో కేసీఆర్, నువ్వు తాగే నీళ్ళలో కూడా కేసీఆర్ ఉన్నారు. మంచి నీళ్ళు నువ్వు తినే అన్నంలో పంట పొలాలు నీళ్ళు ఇచ్చాడంట కేసీఆర్జీ. రైతు భరోసా ఇచ్చి రైతులను కాపాడుకున్న తర్వాత కేసీఆర్జీ. మర్రి చెట్టు లాగా ఊడలు పాకి తెలంగాణ యావత్తు సమాజం పెంచుకునే విధంగా కేసీఆర్ సార్ మరి ఇంత అందరి గుండెలో నిలిచిపోయాడు. ఇప్పుడు నేను ఇక్కడ చెప్తున్నా, మనమందరమేమో దీక్షలు కూర్చున్నానికి తయారవుతున్నాం. ఒక అతను ఎస్టీ నాయకులు వచ్చిండ్రు, అలా కేసీఆర్ ఫోటో పెడితే కొబ్బరికాయ కొట్టి దండం పెట్టి సార్ మీరే రావాలి, మళ్ళీ రావాలి, మీరే రావాలి సార్ అని. మనం కొబ్బరికాయ కొట్టలే, కొబ్బరికాయ కొట్టలేదు. ఇప్పుడే ప్రశ్నితులందరూ కూడా ఆ ఫోటో పంపిస్తా. దయచేసి చూడండి, పొద్దున నేను ఇక్కడ 5 నిమిషాలు ఆగిన, ఇక్కడ ఒక 150 మంది మహిళలు కూర్చోండి చెప్తున్నా, అసలు మీరే రావాలి, మాకు కష్టం వచ్చింది, మాకు దోశ వచ్చింది, ఇక్కడైతే మాకు మనసు పడతలేదు అనే విధంగా కేసీఆర్ రావాలని మళ్ళీ కోరుకుంటా ఉన్నది యావత్ జనం. మొన్నేమైంది వడ్లు కొనబోయా అంటే వడ్లు కొనడంటే హైపర్ చేస్తాడట, పంట కొనడట, బోనస్ అన్నాడు 500 రూపాయల బోనస్ అన్నాడు, 70లో బోనస్. పంట కొన అంటే పాదయాత్ర వేస్తామని అల్టిమేటం ఇస్తే ఖచ్చితంగా ఇక్కడ మెదక్ నియోజకవర్గంలో పంట కొన్నారు అంటే కేవలం మన హరీష్ రావు గారు పాదయాత్ర చేస్తామని అల్టిమేటం ఇచ్చినందుకే మన పంటలు కొనగలిగింది, వడ్లు కొనగలిగింది. మనం దాన్ని వాయిదా వేస్తున్నాం. మళ్ళీ అది ఎప్పటికీ అస్త్రం, మన అస్త్రం పాదయాత్ర. ఎక్కడ ఎటువంటి చిన్న సంఘటన జరిగినా కానీ మళ్ళీ పాదయాత్రతో విజృంభిస్తాం, మీ పని పడతాం, మీ భర్త పడతామని కూడా ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తా ఉన్నాను. పంట కొన్న చేతగాదు కానీ 6 గ్యారెంటీలు ఇస్తా, 420 హామీలు ఇస్తా, మీకు బోనస్ ఇస్తా అని చెప్పిండు. నేను అనేది ఒకటి హైదరాబాద్ తెచ్చినావు, ఎవరి కోసం తెచ్చినవో హైదరాబాద్? రాహుల్ గాంధీ కళ్ళల్లో అటు పోవాలి కదా, రాహుల్ గాంధీ కళ్ళల్లో సంతోషం చూడడానికి హైదరాబాద్ తెచ్చిండు. సినిమా డైలాగ్ ఉంటుంది చూడు,
ఎవరైనా ముగిసినా ముగిసింది డైలాగ్ ఉంటుంది మా కళ్ళలో సంతోషం చూడాలని. అట్లా నేను రాహుల్ గాంధీ కళ్ళలో సంతోషం చూడాలంటే మా ఇక్కడ తెచ్చిండు, అల్లుడి కళ్ళలో సంతోషం చేయడానికి లక్షల భూములు తెచ్చిండు, ఫార్మర్ తెచ్చిండు. ఆడ అల్లుడి కళ్ళలో సంతోషం చూడాలి, ఈ రాహుల్ గాంధీ కళ్ళలో సంతోషం చూడాలి. మరి మా కళ్ళ మా రైతుల కళ్ళలో సంతోషం చూస్తాం? రైతుల కళ్ళు ఎండబెట్టి రైతుల కళ్ళలో నీళ్లు నాకు వెళ్ళిపోతున్నాయి, రైతు పొలాల్లో పంటలు బయట రోడ్ల మీద పడుతున్నాయి. అది ఎలా కనబడతలేదు నీకు? లక్షల కనబడుతుంది, అక్కడ విజయం కనబడుతుంది, ఇక్కడ హైదరాబాద్ కనబడుతుంది. రేవంత్ రెడ్డి గారు జాగ్రత్త. కేసీఆర్ ముట్టుకుంటే కేసీఆర్ గురించి మాట్లాడితే నువ్వు నిప్పు కంటే మాని మసేటని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే కేసీఆర్ అనేది ఒక శక్తి, కేసీఆర్ అనేది ఒక మహాసముద్రం, కేసీఆర్ అనేది ఒక మహావృక్షం. ఆ మహావృక్షంలో బెరడు చెట్టు బెరడు కూడా తీయలేము. ఈ చెట్టు బెరడుగా మా కార్యకర్తలందరూ ఒక సంవత్సరం టైం ఇవ్వాలని, మా కేసీఆర్ కానీ మా కార్యకర్తలు కానీ మా నాయకులు కానీ మీకు ఒక సంవత్సరం టైం ఇవ్వాలని అనుకున్నాం. డిసెంబర్ 9 కాలం ముగిసింది, నీకు ఒక సంవత్సరం పీరియడ్ అయిపోయింది. ఈ వర్షం చూడ ఎంత నీ గల్లలేసేస్తుంటే అయిపోతుంది. కాంగ్రెస్ గల్లలేసేస్తుందట, నీ గల్లలేసేస్తుంది పని అయిపోయింది బిడ్డ. ఏడాది టైం ఇచ్చినా ఒక్క పని సక్కగా చేయలే, ఒక్క హామీ నెరవేర్చలేదు, ఒక్క బస్సు తప్ప ఏం లేదు. అడుగు చూసుకోవడం ఎక్కడ బస్సు అవ్వలేదు. మా మహాలక్ష్మి కింద 2500 గోవింద, 4000 పెన్షన్ గోవింద, రైతు భరోసా గోవింద, అన్ని రకాల హామీలు గోవింద. తుంగలో దొక్కినావు, గద్దెలకి కూర్చున్నావు. మరీ అంత అధ్వానమైన పరిపాలన ఎన్నడూ కూడా చూడని పరిస్థితి ఇక్కడ ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. దయచేసి మీ అందరూ కూడా తెలియజేసుకోండి, సమైక్యంతో అందరూ కూడా కలిసి ఉండి పోరాటం చేద్దాం. రేపటి రోజు మనవి, రేపటి రోజులు మనవి. కేసీఆర్ సార్ ప్రజలు కోరుకుంటున్నారు, గుండెల్లో పెట్టి చూసుకుంటాం సారు రమ్మని చెప్పి కేసీఆర్ కోరుతా ఉన్నారు. కేసీఆర్ గారు కూడా త్వరలో బయటకు రాబోతా ఉన్నారు. నువ్వు ఈ హరీష్రావు గారు కేటీఆర్ మాటలకి తట్టుకోలేకపోతున్నావు. రేపు మా కేసీఆర్ సార్ వస్తాడు, మా కేసీఆర్ సార్ దిగుతాడు. కేసీఆర్ సార్ రంగంలోకి వచ్చిన తర్వాత ఆ దిగే గాలి శబ్దాన్ని కొట్టుకోబోతుంది. ఏమనుకుంటావు? పరిపాలన చేసి ప్రజల గుండెలను నిలిచిన వ్యక్తి కేసీఆర్ సార్. ప్రజల కోసం పరిపాలన చేసిండు. ప్రజలే పరమావధిగా, ప్రజలే అధిష్టానంగా భావించి పనిచేసిండు కేసీఆర్ సార్. నీ లెక్క అధిష్టానం అక్కడ ఢిల్లీలో లేదు, మాకు నీ లెక్క బీజేపీ లెక్క అధిష్టానం ఢిల్లీలో లేదు. అధిష్టానం అంటే గల్లీలో ప్రజల దగ్గర ఉంది మా అధిష్టానం. అందుకే కేసీఆర్ గారు అంత సక్సెస్ అయినరు, కేసీఆర్ గారు ఒక హీరో అయినరు. కేసీఆర్ సార్ ప్రజల ముందు నిలిచిన ఒక శక్తి అయినరు, ఒక మహాశక్తి. తెలంగాణ రాష్ట్రం సాధించడం అంత ఈజీ కాదు. అందుకే మీ అందరూ కూడా హెచ్చరికలు చేస్తున్న కాంగ్రెస్ నాయకులారా, ఇది ఆరంభం మాత్రమే. రాబోయే కాలంలో తప్పకుండా ప్రతి గల్లీలో, ప్రతి ఊర్లో, ప్రతి తెలంగాణ రాష్ట్రంలో మరి మీ అంతు చూసేదాకా మిమ్మల్ని వదిలిపెట్టం. ప్రజల పక్షాన్ని నిలబడతాం. ప్రజల హామీలు నెరవేర్చేంత వరకు, ప్రజలకు ఇచ్చిన మీ హామీలు ఏవైతున్నవి నెరవేరేంత వరకు ప్రజల